కొన్ని మధ్యలో రొటీన్ క్వశ్చన్స్ వస్తాయి. మీరు అన్ని అబద్ధాలు లేకుండా నిజాలు చెప్తారా? పొట్ట కోసిన భగవద్గీత మీద పెట్టేసిన అబద్ధాలు చెప్పడం సత్యం, నేను నిజాలే చెప్తాను. మీ మూవీ లై అని పెట్టారు కాబట్టి ఏంటి ఈ అబద్ధాల ద్వారానే ప్రేమను చూపిస్తారా? అట్లేదు అసలు కదా, ఓకే, అసలు అట్లేదు కథ అంతా వేరే దగ్గర ఉంది. హను గారు మూవీలో చేసి బయటకు వచ్చారు అంటే వాళ్ళు బాగా ఆ మూవీలో మీరు A to Z వాళ్ళ దగ్గర నుంచి యాక్టింగ్లో వాళ్ళు ఎంత నేర్చుకోవాలో, మీకు ఎంత రావాలో అంత నలిగి బయటకు వస్తారు అని నిజమేనా అది? బాబు నాకు తెలియదు. నాకు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారనేది నాకు తెలుస్తుంది, నా క్యారెక్టర్, బికాజ్ ఐఎమ్ రైటర్. ప్రాబ్లం ఏంటంటే నేనేమి నేర్పించను, నేనేమి పిండను, అంతా అది తప్పు మాట. అది మీ ప్రీవియస్ మూవీలో హీరో బాలయ్య బాబు గారి వీర అభిమాని అండ్ ఇందులో తీసుకొస్తే కనిపిస్తుంది అంతకుముందు ఉన్నట్టే పవన్ కళ్యాణ్ గారి కూలీ షర్ట్ వేసుకోవడం కానీ అవన్నీ. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, ఓకే, ఓపెన్లీ. మేము ఇద్దరు చాలా మాడుకుంటాం పవన్ కళ్యాణ్ గారు, నేను సేమ్, నేను కూడా షర్ట్లు చింపుకున్నాను. అండ్ కమింగ్ టు అర్జున్ గారి పార్ట్, ఏరోప్లేన్ మీద హెలికాప్టర్ సంథింగ్ మీద ఎక్కి ఫీట్ చేశారు. అదేనండి అనేది ఆయన 150 సినిమాల ఎక్స్పీరియన్స్ ఆయన. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ సినిమాలో మా అందరికీ ఆయన ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయింది. కానీ మీ మూవీకి ఎలాగా మణి శర్మ గారు యాప్ట్ అని ఫీల్ అయ్యారు? మణి శర్మ అండి, ఓకే, బికాస్ ఈజ్ మణి శర్మ. అసలు ఆయన కంపెనీ నేను అసలు వదలదలుచుకోలేదు. ఆయనకి చిరాకు రావాలి కానీ నాకైతే రాదు. ఇంకేమైనా ఇన్సిడెంట్స్ మీ షూటింగ్లో జరిగినాయి కానీ ఏదైనా క్యూట్ ఇన్సిడెంట్స్ షేర్ చేసుకోవాలి? క్యూట్ ఏంటండి బాబు, హారిబుల్ ఇన్సిడెంట్. హారిబులా బాబోయ్, సినిమా తీస్తూ సినిమాల్లో చూసినట్టు అయిపోయింది ఒక సీన్. ఎంత ప్లాన్గా ఉన్నా కానీ మనకు ఒక్కొక్కసారి ఇది కంపల్సరీ ఇప్పుడే చేసేయాలి, ఇది టైం లేదు అనే ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఆ రూమ్లో అయిపోయింది షూట్, తీసుకెళ్ళి గన్ కూడా లోపల పెట్టేసి వచ్చాం. సార్ మీకు గిఫ్ట్ వచ్చింది, ఏదో అర్థమైపోయింది, సీన్ అర్థమైపోయింది, తెలిసిపోయింది రా బాబు. సో నేను వెళ్ళారు పాపం ఏదో కలెక్ట్ చేసుకోవడానికి అన్నట్టు. 9:30, 10 అలా అయిపోయింది. ఇంకా అసలు చూస్తే సిచ్యువేషన్ తర్వాత ఏం జరిగిందనేది మాకు తెలియదు. ఓబీలో ఏదైతే తెలిసిందంట తీసుకెళ్ళారు, వాళ్ళు ఉన్నారంట. దాని మీద 6 ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి ఆ గన్ మీద. అంటే దాన్ని పొజిషన్ చూపించడానికి పట్టుకున్న నేను, అజయ్, ఓకే, 8 మందో 9 మందో వచ్చారు FBI వాళ్ళు. ఫస్ట్ మన దగ్గర అయితే పెద్ద ఏముండదు, షూటింగ్ అంటే కెమెరా కనబడితే ఓకే, షూటింగ్ అనుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు అలా కాదు కదా, షూట్ చేస్తారు పోలీసులు, చచ్చిపెడతాను. అది అయిపోయింది బాగానే. ఇంకా చాపర్లు వచ్చినాయి తర్వాత, సర్వైలెన్స్ మొత్తం. అజయ్ షూట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎవరో చూసి ఫోన్ చేశారు. అందరూ US ప్రిజన్లో ఉండేవాడు. హాయ్ డ్రీమ్ వ్యూయర్స్, ఇవాళ మనం లైవ్ మూవీ డైరెక్టర్ హను రాఘవపూడి గారితో ఉన్నాము. హాయ్ అండి. హలో అండి, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. అంటే ప్రమోషన్లో ఫుల్ బిజీగా ఉన్నారు మాకు అర్థమవుతుంది. సో కొన్ని మధ్యలో రొటీన్ క్వశ్చన్స్ వస్తాయి, సో మీరు కొంచెం పేషెన్స్తో ఆన్సర్ చేయాలి. డెఫినెట్గా. సో మీ మూవీలో లాగే అన్ని నిజాలు చెప్దాం. దో ఇది ప్రమోషన్ ఇంటర్వ్యూ అయినా కొన్ని రొటీన్ క్వశ్చన్స్ వచ్చినా మీరు అన్ని అబద్ధాలు లేకుండా నిజాలు చెప్తారా? నేను నిజమే చెప్తాను. ఓకే, అది సత్యం క్యారెక్టర్. ఓకే, మీది కాదు. పొట్ట కోసిన భగవద్గీత మీద పెట్టేసిన అబద్ధాలు చెప్పడం సత్యం, నేను నిజాలే చెప్తాను. ఓకే, డైరెక్టర్ నుండే వస్తాయి ఏ క్యారెక్టర్లు అయినా, మీరు రాసిందే కాబట్టి. మీరు ఫేస్ చేశారా ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీ రియల్ లైఫ్లో? తెలియదండి, గుర్తుపట్టలేము. నా అవతల చెప్పేది అబద్ధం లేదని రియాక్ట్ అవ్వాలి, తెలియాలంటే చాలా టైం పడుతుంది. సో ఫేస్ చేసి ఉండదు, ఎవరైనా ఫేస్ చేస్తారు, అబద్ధాలు చెప్పకుండా ఎవరైనా. ఓకే, అంటే అంత ఎక్స్ట్రీమ్గా ఉన్నా అంటే నేనేం చేసినా మీరు నన్ను ఎన్ని ప్రమాణాలు చేయమన్నా నా నోట్లో నుంచి అబద్ధమే వస్తుంది, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ మీరు చూసారా? లేదండి, నేను చూడలేదు. ఎవరు చెప్పరు కదా నేను అబద్ధం చెప్తాను. మేబీ మీరు కనుక్కున్న వాళ్ళైనా తర్వాత లేటర్? లేదండి, ఎంత అలా కొంచెం ఎగ్జాజరేటెడ్ అంతే. ఓకే, ఫిల్మ్ కదా. నేను ఒకటి విన్నాను, హను గారు మూవీలో చేసి బయటకు వచ్చారు అంటే వాళ్ళు బాగా ఆ మూవీలో మీరు A to Z వాళ్ళ దగ్గర నుంచి యాక్టింగ్లో వాళ్ళు ఎంత నేర్చుకోవాలో, మీకు ఎంత రావాలో అంత నలిగి బయటకు వస్తారు అని నిజమేనా అది? బాబు నాకు తెలియదు. ఓకే, మీ దృష్టిలో ఎలా చెప్తారు? ఒక ఏమీ తెలియని యాక్టింగ్లో ఏం తెలియని వాళ్ళని మీరు తీసుకున్నా, మీకు కావాల్సింది మీరు తెచ్చుకుంటూనే వాళ్ళని వాళ్ళ కెరియర్ కూడా, యాక్టింగ్ కెరియర్ కూడా బిల్డ్ అవుతుంది మీ డైరెక్షన్లో అని చెప్పగలరా కాన్ఫిడెన్స్తో? అంటే అది వాళ్ళకి ఉపయోగపడుతుందో లేదని నాకు తెలియదు. అంటే ఐఎమ్ నాట్ ఏ టీచర్ అట్ ఆల్. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నాకున్న పరిధిలో నేను ఏదైనా ఒక సినిమా చేయాలి అంటే
ఇప్పుడు నాకున్న స్థాయికి నేను కొన్ని కొత్త వాళ్ళు రావాల్సి ఉంటుంది అన్నిటికీ. అంటే ఐ ప్రిఫర్ న్యూ అండి యాక్చువల్లీ ఫస్ట్ కొన్ని క్యారెక్టర్స్కి వాటికి. నాకు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారనేది నాకు తెలుస్తుంది నా క్యారెక్టర్, బికాజ్ ఐఎమ్ రైటర్ టూ. ఆ కథ నా నుంచే పుట్టింది కాబట్టి నాకు వాళ్ళ స్వభావాలు ఏంటి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళ బిహేవియర్స్ ఏంటి అనేది నాకు క్లియర్ కట్ ఐడియా ఉంటుంది. వచ్చే యాక్టర్కి ఎవరైనా సరే కొత్త అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, వాళ్ళకి ఈ క్యారెక్టర్ పరిధి తెలియదు. ప్రాబ్లం ఏంటంటే నేనేమి నేర్పించను, నేనేమి పిండను, అంతా అది తప్పు మాట. అది వాళ్ళ అడాప్టేషన్ ఏమో ఆ ప్రాసెస్కి. బట్ నా ఫీలింగ్ ఏంటంటే నేనేమనుకుంటానంటే నాకు తెలిసిన ఈ క్యారెక్టర్ని, నాకు బాగా పరిచయం ఉన్న నా క్యారెక్టర్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం నా జాబ్. అది నా జాబ్. అది అందుకే ఆమె డైరెక్టర్, నా పని అది, నా ఉద్యోగమే అది, వృత్తి ధర్మం, దాని ఏమంటారు, స్వభావం, జాబ్, నేచర్ ఆఫ్ జాబ్ అది నాది. నేను వచ్చిన వాళ్ళకి ప్రాపర్గా అది నెరేట్ చేయగలగాలి, వాళ్ళు ఇంజెక్ట్ చేయగలగాలి ఆ క్యారెక్టర్ని. వాళ్ళ దగ్గర నుంచి ఈ క్యారెక్టర్ కావాల్సింది నేను ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది నేను జడ్జ్ చేయగలగాలి. సో ఇది నా జాబ్, అదే నేను చేస్తున్నాను. అది వాళ్ళకి నేర్పిస్తున్నాను, అది బాగా దాన్ని ఏమంటారు, అదేం కాదు, అది తప్పు మాట అండి. అది నేను నా క్యారెక్టర్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం, నా క్యారెక్టర్లోకి వాళ్ళని తీసుకురావడం, ఇది ప్రాసెస్ బేసిక్గా. ఎనీ డైరెక్టర్ అదే చేస్తాడు, నేను అదే చేస్తున్నాను. బట్ వాళ్ళు కొంచెం ఓవర్బోట్ బయటకు వచ్చి అలా చెప్తున్నారేమో, నాకు తెలియదు. సో అది కరెక్ట్ కాదు. ఓకే, మీరు మిమ్మల్ని బయట నుంచి చూసుకుంటే మీ కైండ్ ఆఫ్ డైరెక్షన్ ఎలా ఉంటుందని మిమ్మల్ని క్వశ్చన్ వేస్తే మీరు ఎలా చెప్తారు? అంటే ఫెరోషియస్గా ఉంటారా, ఎక్కువ అగ్రెసివ్గా ఉంటారా సెట్లో, లేకపోతే సైలెంట్గా కాన్సన్ట్రేట్ చేసి అలాగే ఉంటారు? ఐ మీన్ ఫ్రస్ట్రేషన్ ఉంటుందా అని. ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు ఏ పనిలో అయినా ఫ్రస్ట్రేషన్ ఉంటుందండి. ఓకే, డెఫినెట్గా. ఏంటంటే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఫస్ట్. అంటే ఇప్పుడు డైరెక్టర్ ప్రాబ్లం ఏంటంటే, అంటే అట్లీస్ట్ నాలాగా కొంచెం బిగినర్స్కి ఫస్ట్ ఒక లెవెల్ వచ్చిన తర్వాత ఏంటనేది నాకు తెలియదు, ఎందుకంటే ఇంకా నేను దాన్ని టేస్ట్ చేయలేదు, నాకు తెలియదు. స్టిల్ ఇంకా అదే స్టేజ్లో ఉన్నాను నేను. ఇప్పుడు ఏంటంటే మనకి లిమిటేషన్స్ ఉంటాయి ఫస్ట్. అంటే ఏంటంటే బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి, లొకేషన్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి. నేను చెప్తాను మళ్ళీ దాన్ని డీటెయిల్గా మాట్లాడతాను. చాలా ఇబ్బందులు ఉంటాయి ఫస్ట్. షూట్ సఫిస్టికేటెడ్గా జరగడం అనేది ఎంత పెద్ద సినిమా అయినా జరగదు ఫస్ట్ థింగ్. ఎంత పెద్ద సినిమా అయినా సరే సఫిస్టికేటెడ్ షూట్ అనేది ఇక పర్టికులర్లీ సెట్స్ అయితే జరుగుతుంది. అంటే మనం సెట్ చేసుకుని మనం చేసుకుని మన కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో అయితే జరుగుతుంది. సో బేసిక్గా నేను ఎలాంటి ఫిల్మ్ మేకర్ అంటే నేను ఎప్పుడు న్యాచురల్ లొకేషన్స్ మీద డిపెండ్ అవుతాను ఫస్ట్ థింగ్. అంటే నేను సెట్లో నేను తీయలేను సినిమా, నాకు రాదు, ఐఎమ్ జీరో. అంటే నాకంటే చండాలంగా ఎవరు తీయలేరు ఒకటి సెట్లో తీయమంటే సినిమా, షూర్. అదే న్యాచురల్ లొకేషన్స్కి వెళ్ళేసరికి మీకు చాలా పరిధులు ఉంటాయి, అడ్లు ఉంటాయి, హర్డిల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఈ టైంలో ఇది అయిపోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చార్మినార్ రోడ్ మీద షూట్ చేయాలి, నాకు దగ్గర ఒక 4 minutes సీన్ ఉంది, ఎగ్జాంపుల్ అనుకున్నాను. 4 minutes సీన్ ఉంది, నేను చార్మినార్ రోడ్స్ మీద చాలా సఫిస్టికేటెడ్గా ఉండాలి మళ్ళీ సీన్. అంటే ఏంటి, ఏదో దాచేసి కెమెరా తీసేమన్నట్టుంటే వర్కౌట్ అవ్వదు. సో చాలా కంట్రోల్, అంటే ఇది నిజంగానే నేను తెలియకుండా తీసిన దానిలో ఉందంటే బాగోదు, పిక్చర్ చేసినట్టు ఉండాలి. సో నాకు షూటింగ్ లొకేషన్ టైం చాలా తక్కువ ఉంటుంది, పర్మిషన్ టైం. అంటే మార్నింగ్ 6 o'clock నుంచి 9 o'clock వరకు ఉంటుంది, 3 hours. 3 hours ఎలా తీసేస్తాం ఒక సీన్, తీయలేం కదా. సో ఇట్ వాస్ స్ప్లిటెడ్ బై 3 days. ఒక 3 daysలో ఎగ్జాంపుల్ చెప్తున్నా, 3 daysలో దీన్ని తీయాలి 3 hoursలో, ఈచ్ డే 3 hours వర్కింగ్ అవర్స్. చెయ్యాలి అంటే లోకల్ క్రౌడ్, సినిమాకి అవసరమైన క్రౌడ్, ప్లస్ కంట్రోల్ చెయ్యలేని ట్రాఫిక్, ఇలా చాలా పరిధులు ఉంటాయి. ఈ టైంలో ఏంటంటే మనకు కావాల్సిన షాట్ మన కళ్ళ ముందర కనపడుతూ తీలేకపోతున్నాం అనే ఒక చిన్న పెయిన్ ఉంటుంది చూసారా, అది అక్కడ ఫ్రస్ట్రేషన్ జనరేట్ అవుతుంది. మనకు కావాల్సింది మనం తీసుకోలేనప్పుడు వచ్చేది ఫస్ట్ ఫ్రస్ట్రేషన్. ఆ టైంలో అది కనుక దాచేసుకుని ఓకే అని మొదలు పెట్టేసి ఉంటే కాంప్రమైజ్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం, ఫస్ట్ కిందికి వెళ్ళిపోతుంది. సో బట్ అక్కడ కావాల్సింది మాత్రమే తీసుకుంటే, అంటే అక్కడ కంపల్సరీ మనం అనుకున్నదే కావాలని పట్టుబట్టి తెచ్చుకోవడం అనేది డైరెక్టర్గా నా జాబ్ అది ఫస్ట్. రేపు పొద్దున నన్ను తిట్టచ్చు ఎవరైనా, నీకు ఆ లొకేషన్ అంత అడిగా అంత ఇచ్చాను నేను, బట్ నాకు స్క్రీన్ మీద అది కనిపించట్లేదు అని. సో నేను ఆ రోజు ఆ క్వశ్చన్ నన్ను ఎవరు అడగకూడదు అనేది నా జాబ్. నేను చేసే పని అలాగే చేస్తాను. నేను ఇప్పుడు బోన్లో నించోవడం నాకు ఇష్టం ఉండదు ఫస్ట్. ఇప్పుడు ఆబ్వియస్గా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, కోపం ఉంటుంది, ఓన్లీ జాబ్ రిలేటెడ్ అది. అది సైలెంట్గా చేయడం అనేది చాలా సఫిస్టికేటెడ్ ఫిల్మ్ మేకింగ్ అది. అట్లీస్ట్ ఇంకా నేను అది డిజర్వ్ చేయను అప్పుడే, ఇంకా నేను ఇలాగే కష్టపడాలి,
అది ఫ్రస్ట్రేషన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, ఆన్సెట్ అవ్వచ్చు, అది కంపల్సరీ. నన్ను తిట్టేవాళ్ళు ఉంటారు, నేను తిట్టేవాళ్ళు ఉంటారు. బట్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద జాబ్. ఆ టైంకి అది అవ్వలేదనుకోండి, ఒక్కసారి ఓకే అనేసుకుంటే అయిపోయింది లైఫ్లో. జీవితంలో మనం పోతాం కానీ సినిమా అక్కడే ఉంటుంది. ఒకసారి తిరిగి చూసుకుంటారు ఆ తప్ప రోజు ఎందుకు చేశాను అనవసరంగా అన్న ఫీలింగ్తో నేను బతకలేను, నా వల్ల అవ్వదు. ఆ గిల్ట్ ఫీలింగ్తో నేను ఉండలేను. సో ఆబ్వియస్లీ నాకు ఇది బెస్ట్ కావాలనుకున్నప్పుడు అది బేసిక్ ఏంటంటే 150 మెంబర్స్ సెట్లో ఉన్నారంటే 150 మైండ్ సెట్స్ బేసిక్గా. దాని ఇంపార్టెన్స్ ఎవరికి అర్థం కాదు ఫస్ట్. అంటే ఇంపార్టెన్స్ అర్థం అవుతుంది కానీ అంత క్లియర్గా అర్థం కాదు ఎందుకు అనేది. సో అవి ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్. సో డెఫినెట్గా ఇవన్నీ మీకు స్క్రీన్ మీద కనపడతాయి. ఇప్పుడు కేవీపీజీ తీసుకున్నా, ఇది తీసుకున్నా, ముందర అందర్ రాక్షస్ తీసుకున్నా, ఐ ఆల్వేస్ రోమ్డ్ ఇన్ రియల్ లొకేషన్స్. రోడ్ల మీదే చేశాను అన్నీ, బయటే చేశాను మొత్తం అంతా. సో డెఫినెట్గా నాకు ఇది లైఫ్ టైం ప్రాసెస్ అని నాకు అర్థమైపోయింది. ఓకే. సో మీరు అన్నట్టుగా ఆ రిగ్రెట్స్ అనేవి నేను లేటర్ ఉండడం నాకు ఇష్టం ఉండదు, సో ముందు నుంచి జాగ్రత్త పడతాను అన్నాను. ఫస్ట్ మూవీకి కూడా సేమ్ అలాగే ఉందా? అంటే ఫస్ట్ మూవీ అంటే చాలా హార్డ్ ఫేస్ చేస్తారు అందరు రాక్షసి టైంలో కూడా. మేబీ ఫస్ట్ మూవీ అంటే మీరు అంత పర్టికులర్గా ఉండలేకపోవచ్చు. ఫస్ట్ మూవీ ఉన్నానండి, అలా ఏం లేదు. ఓకే, ఐఎమ్ సో క్లియర్ విత్ దట్. బేసిక్గా అది ఫస్ట్ మూవీ మీరు స్క్రీన్ మీద చూసి నేను పేపర్ మీద ఏదైతే రాశానో అదే తీసాను. ఆ సినిమా ఆడొచ్చు, పోవచ్చు, అందులో ఏమాత్రం లేదు. దానికి సాయి గారు ఇచ్చిన సపోర్ట్ కానీ ఇమ్మెన్స్. అది దాన్ని వాళ్ళు ఏ రకంగా కమెంట్ చేయలేం. ఒక ఫస్ట్ టైం డైరెక్టర్కి అంత ఫ్రీడమ్ ఇచ్చి చేసే సినిమాలు ఈ మధ్యకాలంలో అయితే లేవు. అలాంటి ప్రొడ్యూసర్స్ కూడా లేరు. టెరిఫిక్ అది. అంటే ఎక్కడ నన్ను ఒకరోజు క్వశ్చన్ చేసింది లేదు. ఆయన ఆల్రెడీ ఫైనల్ కట్ చూసాడు అంతే. ఏ రోజు ఇది తీసే అది పెట్టు అన్నది కూడా నన్ను ఎప్పుడు అడగలేదు ఆయన. ఫెంటాస్టిక్ పర్సన్ అదే పర్సన్. నాకు అలా ఏం లేదు. ఫస్ట్ సినిమా అని నాకు ఫస్ట్ ఫిల్మ్ అన్న ఫీలింగ్ నాకు ఆ రోజు కూడా లేదు అసలు తీసినప్పుడు. ఐఎమ్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అది పోయిందా ఆడిందా అనేది ఇట్స్ నాట్ మై పార్ట్. నేను ఇప్పటికీ ఆలోచించినది. నేను ఐ విల్ ఎంజాయ్ ద ప్రాసెస్. ఇంకా రిజల్ట్స్ మీదకి వెళ్ళి నెంబర్ల మీదకి వెళ్తే మైండ్ ఇదైపోద్ది. నేను చేయలేను, అప్పుడు నాకు రాదు. ఓకే, కరెక్ట్. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, అది కరెక్టో కదా. అందాల రాక్షస్ మూవీలో చూస్తే అందులో క్యారెక్టర్స్ కొంచెం అరుస్తూ మాట్లాడతాయి. నేను అది ఎలా ఇంటర్ప్రిట్ చేసుకున్నాను అంటే వాళ్ళు దగ్గరగా ఉన్న వాళ్ళ మధ్య దూరం ఉంది, అది అలా వ్యక్తం చేశారని ఇంటర్ప్రిట్ చేసుకున్నాను. నెక్స్ట్ కృష్ణగాడి వీరప్రేమ గాథకు వస్తే వాళ్ళ మధ్య లవ్ అనేది ఒక సైలెన్స్తో చూపిస్తారు. సో అక్కడ ఒక సిగ్నిఫికెన్స్ అలాగా. సో లైలో కూడా అలాంటిది ఏమన్నా ఉంటుందా? ఉందండి, డెఫినెట్గా ఉంది. మీరు చెప్పినట్టు అందాల రాక్షసులు అరుస్తూ మాట్లాడతారు అన్నది దానికి 2 రీజన్స్ ఉన్నాయి. మీరు చెప్పింది ఒక రీజన్ అయితే, నేను అది సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి అందరికీ చెప్తానే ఉన్నాను, ఇంటర్వ్యూస్లో చెప్పాను, చాలా చెప్పాను. అది ఎర్త్ సన్ మూన్ లవ్ స్టోరీ. మీరు మాత్రం భూమి మీద ఉంటారు, ఈ రెండింటిని చూడగలుగుతారు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్టెన్స్ ఫస్ట్. ఇంకొకటి ఏంటంటే త్రో, ఐ ప్లేడ్ విత్ ద త్రో, బట్ సమ్హౌ అది కరెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్ టైం నాకు కరెక్ట్గా లాక్ అయిపోయింది ఆ టైంలో. అది నేను బాగుందని నేను అనుకున్నాను, దాన్ని కరెక్ట్ చేసుకునే టైంలో సినిమా రిలీజ్ అయిపోయింది. ఓకే, అంటే అది బాగాలేదని ఫీల్ అవుతుంది? కాదు, అదే నెగిటివ్ కమెంట్ వచ్చింది. అదే కరెక్ట్ యాక్చువల్లీ. దాన్ని నేను కొంచెం ఫైన్ ట్యూన్ చేయాలి. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఇప్పుడు కొంచెం అంటే లిటిల్ బిట్ గార్నిషింగ్ చేస్తుంటే సూపర్గా ఉండేది. అది అందరికీ ఇప్పుడు కొంతమందికి అర్థమైంది మీరు చెప్పింది, కొంతమందికి మాత్రమే కనెక్ట్ అయింది అది, బట్ అందరికీ కనెక్ట్ అయ్యేది. అది నేను అనేది ఆ కరెక్షన్ జరిగేది. బట్ అది ట్రూ, సేమ్ అలాగే దీంట్లో కూడా అలాగే ఉంటుంది. దాంట్లో ఏదైతే సైలెన్స్ ఉందో, మీరు యాక్చువల్లీ మీరు చాలా ఇంటెలిజెంట్ వ్యూవర్ అనుకుంటా. ద ఎగ్జాక్ట్ థాట్ ప్రాసెస్ అది. దీంట్లో కూడా అలాగే ఉంటుంది. ఓకే, వాళ్ళ ఫీలింగ్స్ని తెలిపేలాగా ఏదో ఒకటి డెఫినెట్గా ఉంటుంది. దీంట్లో ఉండేది అబద్ధం. ఓకే, సో మీ మూవీ లై అని పెట్టారు కాబట్టి ఏంటి ఈ అబద్ధాల ద్వారానే ప్రేమను చూపిస్తారా? అలా కాదండి, అంటే అబద్ధాల ద్వారా చూపించడం కాదు. అంటే ప్రేమ ఉంటే అబద్ధాలు ఉంటాయి ఏం లేదండి, అలాంటి ఏం లేదు అసలు. అసలు అట్లేదు అసలు కదా, అసలు అట్లేదు. కథ అంతా వేరే దగ్గర ఉంది. సో బేసిక్గా లై ఎందుకైందంటే అండి, ఇది సినిమా టైటిల్ ఇనీషియల్లీ కథ టేక్ ఆఫ్ దగ్గర నుంచి కూడా నేను మొన్న ట్రైలర్లో చెప్పినట్టు మీకు ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది దాంట్లో. అంటే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అంటాం కదా, అలాగే ఒక అమ్మాయి ఇందులో చూస్తే హీరోయిన్ పరమ పిసినారి. అంటే ఇంత లోభిని ఇంత పిసినారిని మీరు ఎక్కడ ఎప్పుడు చూసుంటారు. ఆ రేంజ్ పిసినారి హీరోయిన్. అంటే ఒక క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి అమ్మాయి లైఫ్ ఉంటుంది కథలో, ఒక పిసినారి. అలాగే సత్యం, తిందొక స్టోరీ. తిను ఏ సత్యం అంటే వాడుక భాషలో అసత్యం. అందుకే వీడికి పేరంటే చాలా ఇష్టం. అందుకే పొట్ట కోసినా భగవద్గీత మీద కొట్టేసినా అబద్ధాలే చెప్తాడు, నిజం చచ్చినా చెప్పడు అనే టేక్ ఆఫ్తో తిని క్యారెక్టర్ స్టార్ట్ అవుతుంది. ఈ 2 క్యారెక్టర్లు ఒక దగ్గర కలుస్తాయి.
కలిసినప్పుడు ఒక కథ టేక్ ఆఫ్ స్టార్ట్ అవుతుంది. సేమ్ ఇదే టైంలో ఇంకొక కథ జరుగుతుంది. ఇవన్నీ వచ్చి ఒక దగ్గర బ్లెండ్ అవుతాయి కరెక్ట్గా. ఆ బ్లెండ్ అయిన పాయింట్లో ఒక అబద్ధం జనరేట్ అవుతుంది. ఈ అబద్ధం కథ నడిపిస్తుంది మొత్తం. ఈ అబద్ధం నడిపించిన కథ దాని రూపాంతరాలు చెందుతూ ఉంటుంది. గొంగళి పురుగు సీతాకోక చిలుకైనట్టు రూపాంతరాలు చెందుతూ 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 మిమ్మల్ని తెలియని ఒక స్పేస్లోకి తీసుకెళ్తుంది. అంటే ఊహించని డ్రామా జరుగుతుంది కథలో. తర్వాత అసలు పెద్ద పెద్ద ట్విస్ట్లు ఓపెన్ అవుతూ ఉంటాయి ఒకటి. ఒక మ్యాక్డోనపస్గా ఉంటుంది సినిమా అంతా చూడటానికి, ఇది ఎమోషనల్గా. సో అలా అందుకు లై అయింది ఈ సినిమా. దీంట్లో దానికి ప్రీఫిక్స్ కింద దాన్ని ఏమంటారండి, క్యాప్షన్, లవ్, ఇంటెలిజెన్స్, ఎనిమిటీ, ఈ 3 ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయి. లక్కీగా 2 మెర్జాయి. సో ఈ 3 పార్ట్లు ఉన్నాయి దీంట్లో కరెక్ట్గా, ఈక్వల్ బ్లెండ్ మొత్తం. అది దాని అవసరమైనప్పుడు అది ఓపెన్ అవుద్ది, అంతే, ఆ బాక్స్ ఓపెన్ అవుద్ది. మీ ఫస్ట్ మూవీ తీసుకుంటే అంత క్యారెక్టర్స్ అన్ని చాలా సాఫ్ట్గా ఉంటాయి. వాళ్ళ ఫీలింగ్స్ పక్కన వాళ్ళకి చెప్పాలి అన్నా కూడా వాళ్ళే మదన పడుతుంటారు. నెక్స్ట్ మూవీకి వస్తే మొత్తం తీసుకెళ్ళి రాయలసీమలో పెట్టారు. నెక్స్ట్ ఇప్పుడు ఇది మొత్తం తీసుకెళ్ళి అబ్రాడ్లో పెట్టేశారు. అంటే మామూలుగా ఇండస్ట్రీలో వాళ్ళు మేబీ వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం, లేకపోతే ఆడియన్స్ కానీ ఎవరైనా ఒక డైరెక్షన్ అయినా ఒక మూవీ హిట్ అయినా వాళ్ళని ఒకలా చూడడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మూవీ తీసుకుంటే నెక్స్ట్ మూవీ అలాగే ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మీరు సెకండ్ మూవీ అలా అయ్యింది. మళ్ళీ ఇంకెక్కడో ఆ స్టీరియో టైప్ కొంచెం ఉంటుంది, నెక్స్ట్ మూవీ కూడా ఇలా రావచ్చు అనుకున్నప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి అంతా అబ్రాడ్లో పెట్టారు. ఏంటిది అంటే మీరు చూస్ చేసుకునేటప్పుడు అలా ఇంటెన్షనల్గా చూస్ బేసిక్గా అదేనండి. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను అంటే బీయింగ్ రైటర్ ఫర్ మై ఓన్ స్టోరీ, నా కథలు నేనే రాసుకోవడం వల్ల నా జర్నీ చాలా పెద్దదండి ఒక కథతోటి. అంటే సినిమా తీయటం అనే ప్రాసెస్ చిన్నది, కానీ నేను చాలా కథని చాలా డీప్గా ఆలోచించి రాసుకుంటాను, రూట్స్ దాకా వెళ్ళి. అవి సినిమాలో ఉండొచ్చు లేకపోవచ్చు. సో అది నాకు దాని మీద చాలా ప్రతి క్యారెక్టర్కి ఒక హార్డ్ వర్క్ ఉంటుంది. అంటే హార్డ్ వర్క్ అంటే ప్రతి ఒక్కటి చేయాల్సిందే చచ్చినట్టు, అదేదో పెద్ద స్పెషల్ క్వాలిటీ కాదు, అది జాబ్ రిక్వైర్మెంట్ అంతే. సో ఆ టైంలో ఏంటంటే నేను చాలా జర్నీ ఉంటుంది నాకు. నేను ఒకసారి ఒక ఎక్స్ప్రెషన్ తోటి ఒక కథ రాసేసిన తర్వాత నాకు మళ్ళీ ఆ ఎక్స్ప్రెషన్లోకి వెళ్ళి రాయాలంటే నేను బోర్ అయిపోతాను. అంటే ఆల్రెడీ చాలా డిశ్చార్జ్ అయిపోయి ఉంటుంది ఎమోషనల్గా. అంటే కొంచెం దాని నుంచి బయటికి రావాలి. నేను ఇమీడియట్గా అందుకని నేను చేయలేను. ఐ వాంట్ టు షిఫ్ట్ ద జోనర్స్ ఇమీడియట్లీ. ఒక హారర్ తప్పించి ఏదైనా చేయగలను నేను. మోస్ట్ టఫెస్ట్ జోనర్ హారర్ అని నా ఫీలింగ్. అసలు అది ఆ హారర్ ఫిల్మ్ నిజంగా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇక టాప్ క్లాస్. ఎవరైనా అలా చేయగలిగితే. రీసెంట్గా నేను కంజూరింగ్ అని ఒక సినిమా చూసాను, ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. అది నేను చూసిన వాటిలో అది హారర్ సినిమా చాలా కష్టం అండి చేయటం. అది అనుకున్నంత ఈజీ కాదు. దెయ్యం ఉందని చెప్పి చేయడం కాదు సినిమా. హారర్ అంటే ఆడియన్ మైండ్ ప్లేస్ చేయాలి. ప్రతి ఒక్క ఆడియన్ మైండ్లో డైరెక్టర్ కూర్చొని చేయాలి సినిమా. అది వీడు ఈ టైంకి భయపడాలా, ఈ టైంకి ఎలా భయపడతాడు, అది చాలా కష్టమైన జోనర్. అది నా దృష్టిలో నేను చేయలేను ఎప్పటికీ. సో నేను అది ఆ షిఫ్ట్లు కొట్టుకుంటూ ఉంటాను. నెక్స్ట్ కూడా డిఫరెంట్ జోనర్, కంప్లీట్గా సంబంధం ఉండదు అసలు. అది కూడా చాలా కొత్తగా ఉంటుంది సినిమా. అప్పుడే మన మిస్టేక్స్ మనకు తెలిస్తే మనం వీ కెన్ లెర్న్ సమ్ టైమ్స్. ఒక చిన్న గ్యాప్ దొరుకుతుంది దీని నుంచి దీనికి. మామూలుగా ఏదైనా మూవీ స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనుకున్నప్పుడు డిఫరెంట్ లాగ్ లైన్స్ రాసుకుంటాం. అంటే రాయడమే మొత్తం బౌండ్ స్క్రిప్ట్ ఏం మన చేతిలోకి రాదు కదా తీద్దాం అనుకున్న వెంటనే. సో లాగ్ లైన్స్ అనుకున్నప్పుడు 3-4 లాగ్ లైన్స్ వస్తుంటాయి. మేబీ మీ టీం ఇస్తుంటారు, మీరు తీసుకుంటుంటారు కదా. ఆ లాగ్ లైన్స్ అనేది ఈ మూవీకి ఎన్ని వచ్చాయి, దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు లైన్? నాకు అర్థం కదండి, సారీ. అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అయిపోయింది, నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు డిఫరెంట్ లైన్స్ అనుకుంటాం. మేబీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈ లైన్ మీద చేయొచ్చు, ఈ లైన్ మీద చేయొచ్చు అని మేబీ 3 or 4 స్క్రూటనైజ్ చేసుకొని ఉంటారు వచ్చిన ఐడియాలో. వై యూ చూస్ లైక్ అంటే అమాంగ్ వాటిల్లో మిగతా వచ్చినట్లు? అంటే యాక్చువల్గా నేను వేరే లైన్స్ మీద కూడా ఏం వర్కౌట్ చేయలేదు. నా దగ్గర యాక్చువల్లీ ఇంకొక 2 బౌండ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి విచ్ ఐ వాంట్ డూ యాక్చువల్లీ. ఆఫ్టర్ కేవీపీజీ చేద్దాం అనుకున్న సినిమా అది ఒకటి. కేవీపీజీ రన్నింగ్ టైంలో ఇది చేసేద్దామని ఫుల్లీ ఎక్సైటెడ్ కూర్చున్నాను. బౌండ్ స్క్రిప్ట్ చేతిలో తొందరగా స్టార్ట్ చేసేయచ్చు, ఫెంటాస్టిక్ అయిపోద్ది, పర్ఫెక్ట్గా ఉంటుంది సినిమా ఇది, అమ్మ అసలు అదిరిపోద్దని నేను ఏదో ఒక భ్రమలో ఉన్నా. అంటే అది నాకు ఈజీ కాబట్టి నా మైండ్ చెప్పేస్తుంది అది చేసే అని తెలియకుండా. ఉంది కదా కదా, తొందరగా అయిపోద్ది చెప్పేస్తుంది మైండ్. అంటే డ్రైవ్ చేస్తుంది అటు సైడ్, అంటే కన్విన్స్ అయిపోతుంది ఇది చేసే అన్నట్టుగా. నేను అది ఇంకా సూపర్ ఉన్న అది ఉంది కదా అన్న భ్రమలో నేను ఉంటాను ఆటోమేటిక్గా. సో ఒకసారి అంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఒక సెల్ఫ్ క్వశ్చన్ చేసుకుంటే ఎందుకు నేను దీనికి ఎక్సైట్ అవుతున్నాను అంటే, నేను ఈ కథ తీయడానికి ఇమీడియట్గా నాకు ఏం ఎక్సైట్మెంట్ ఉంది అనుకుంటే, తీయడానికి నాకు ఎక్సైట్మెంట్ లేదు, కథ ఎక్సైటెడ్. కథ కాదు ఎక్సైటెడ్ స్టోరీ, డెఫినెట్గా కొత్త కథ. కానీ నన్ను ఇమీడియట్గా ఇప్పుడు ఇది వేరే వాళ్ళ కథ, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు రైటర్ ఆ సినిమాకి, మీరు నాకు తీసుకొచ్చి ఆ కథ చెప్పారు, నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది కథ, కానీ నేను ఈ కథని ఇప్పుడు ఇమీడియట్గా చేస్తానా చేయనా?
అన్న నా సెల్ఫ్ క్వశ్చన్ అది ఫస్ట్. ఎందుకు ఇదేదో చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి నేను ఈ కథ తీసేసుకుంటున్నానా, ఈ కథ చేసేస్తున్నానా అని ఒక 1 వీక్ నేను ఆలోచించాను. నాకు ఎందుకో కనెక్ట్ అవ్వాలి. అంటే ఏదో తప్పు యాజ్ ఎ డైరెక్టర్, అంటే నాలో ఉన్న రైటర్ని పక్కన పెట్టేసి డైరెక్టర్ని పక్కన పెట్టేసి వీళ్ళిద్దరు కొట్టుకుంటే కాసేపు రైటర్ నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఇది చేసే అని తొందరగా. ఎందుకంటే ఈజీ కదా, కథ ఉంది కదా, ఓన్ స్క్రిప్ట్, మళ్ళీ కష్టపడక్కర్లేదు, తొందరగా స్టార్ట్ చేసేయచ్చు, నెక్స్ట్ మంత్ మొదలెట్టేయచ్చు, కావాలంటే ప్రీ వర్క్ మొదలెట్టేయచ్చు, ఇంకో 2 నెలల్లో షూట్కి వెళ్ళిపోవచ్చు అనేది ఒక తెలియని ఫిజికల్ కంఫర్ట్. ఇది నన్ను తోసేస్తుంది, ప్రేరేపిస్తుంది అది చేసే అని. బట్ నాకు ఎక్కడో సబ్కాన్షియస్గా నాకు ఇది కరెక్ట్ కాదు అని ఒక చిన్న క్వశ్చనింగ్ ఉంది, నా సెల్ఫ్ క్వశ్చనింగ్ ఉంది. కరెక్ట్ కాదని అంటే ఎందుకు ఇప్పుడు ఇదే జోనర్ ఎందుకు నాకు, అంటే ఈ కథ ఎందుకు చెప్పాలి ఇప్పుడు నేను ఇమీడియట్గా ఆడియన్స్, నాకు ఎందుకో నేనేదో చాలా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోదాం ట్రై చేస్తున్నానేమో అనిపించింది నాకు. సో ఓకే, గివ్ ఇట్ ఎ థాట్ అని చెప్పి నేను కాసేపు దాన్ని పక్కన పడేసి నేను దాన్ని రిజెక్ట్ చేయడం మొదలెట్టా. దాన్ని దారుణంగా రిజెక్ట్ చేయడం మొదలెట్టా. ఐ స్టార్టెడ్ హేటింగ్ దట్ స్టోరీ. సో అప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్న టైంలో ఎప్పుడో నేను 3 years బ్యాక్ నాకు దీంట్లో పద్మనాభం క్యారెక్టర్ ఎప్పుడో అనుకున్నది, విలన్ రోల్ పద్మనాభం. ఇదేదో చాలా బాగా అనిపించింది నాకు. అంటే అదేదో ఎక్సైట్ చేస్తుంది, ఏదో తెలియదు, అట్రాక్ట్ చేస్తుంది. అలా ట్రావెల్ అయ్యి మొదలైన ఒక ప్లాట్. ఎప్పుడు ఇది మొదలెట్టిందంటే నేను కథగా రాయటం మొదలెట్టింది జూలై, లాస్ట్ ఇయర్ జూలైలో ఫస్ట్ ఈ పద్మనాభంని తీసుకోవడం మొదలెట్టాను లోపలికి. సో ఎంటర్డ్ ప్రాపర్లీ, బాగా ఎంటర్ అయ్యాడు. ఒక 1 monthలో ఒక షేప్కి వచ్చేసింది స్టోరీ మొత్తం. అది ఎక్సైట్ చేసింది నేను. చలో దిస్ ఈజ్ ద స్టోరీ, ఇప్పుడు చేయాల్సింది ఇది, ఎయిదర్ వాట్ ఎవర్ ద రిజల్ట్ ఇట్ ఈస్. అసలు ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. అద్భుతంగా వర్కౌట్ అయింది కదా, అది ఎక్స్ట్రాడినరీగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇమీడియట్గా నేను ఆల్రెడీ అప్పటికే ట్రావెల్ అవుతున్నాను నేను ఐడియా లెవెల్ నుంచే నితిన్ తోటి. ఈజ్ వెరీ మచ్ హ్యాపీ విత్ దట్. ఎందుకంటే ఈజ్ ఆల్సో ఆ తర్వాత అలాంటిది ఏదైనా ఒక కొత్త సినిమా ఏదైనా చేయాలి, అవుట్ ఆఫ్ బాక్స్ వర్క్ చేయాలి ఇన్ ఏ కమర్షియల్ స్పేస్. అంటే నా ఉద్దేశం కమర్షియల్ అంటే ఎక్కువ మంది చూడగలిగే సినిమా అని నా ఉద్దేశం. అంటే నాట్ దట్ మనీ పరంగా అది కాదు. అంటే ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ అది నన్ను అసలు నేను ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్కి ఎప్పుడు సినిమానే నచ్చాలి అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అంటే రిక్వైర్మెంట్ అంటే కానీ డిఫరెంట్ ఉంటుంది కదా, మాస్ ఆడియన్స్ అని క్లాస్ ఆడియన్స్. కొంతమంది అంత వైలెన్స్ అంత తట్టుకోలేరు మూవీస్లో. సో అలా కేటగరైజ్ చేస్తే మీరు జనరల్గా నేను కొంచెం అంటే అట్లాంటి సినిమా నేను చేయలేనండి నా జీవితంలో. అంటే అందరినీ మెప్పించే సినిమా నేను చేయలేను. అంటే నాకు రాదు అది. మేబీ నేను నేర్చుకోవాలి అది నాకు రాదు. సో అప్పుడు తను అదే ఇద్దరం ఒక సేమ్ పేజ్లోకి వచ్చాం ఆల్మోస్ట్. ఓకే, దీని కథని ఇలాగ తీసుకొని వెళ్ళి చెప్పాలి అని ఇంకా ఫిక్స్. ఇంకా అక్కడ నేను కథ అయితే ఎప్పుడైతే అయిందో అప్పుడు ఇమీడియట్గా ఐ వెంట్ టు US విత్ మై కెమెరామెన్ యువరాజ్. KVPG కూడా తనే చేశాడు. ఇద్దరం కలిసి వెళ్ళి ఒక 45 days ఉన్నాం. అంటే ప్లాన్ బ్రిలియంట్లీ యాక్చువల్లీ. వెళ్ళి ఆ 45 days ఈ స్టోరీని అక్కడ కొరియోగ్రాఫ్ చేసి చూసుకున్నాం. అంటే ఏ సీన్ ఎలా ఇక్కడ నేను తనే యాక్ట్ చేయడం. ఇంకా ఇక్కడ ఇది నేను ఇక్కడి నుంచి ఇట్లా నడుస్తాను, ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత అమ్మాయి అటు నుంచి వస్తుంది, సో కెమెరా యాంగిల్ ఇటు నుంచి ఉంటుంది. సో వీ వెంట్ దట్ మచ్ ప్రీ వర్క్, ఇద్దరం వెళ్ళాం. సో ఇమ్మెన్స్ అనమాట. మొత్తం మేము ఎక్కడెక్కడైతే షూట్ చేసామో అన్ని ప్లేస్లో అలా కొరియోగ్రాఫ్ చేసుకుంటూ కథ అంతా మేము చూసాం ఫస్ట్ మొత్తం అన్ని రకాలుగా. అంటే మాకు అన్నీ తెలుసు, అంటే అక్కడ క్యారెక్టర్లు ఎలా బిహేవ్ చేస్తారు అనేది మాకు చాలా క్లియర్గా తెలుసు. సో ప్రైమరీ జాబ్ డన్ మొత్తం. అంటే ఇంక సినిమా అయిపోయింది, తీయటం అయిపోయింది. ఇంకా ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ హ్యావ్ టు గో అండ్ షూట్. అంత ప్లాన్డ్ వర్క్ చేస్తాం మొత్తం అంతా 45 days. వచ్చిన తర్వాత ఈ జర్నీలో కొన్ని చేంజెస్ చేసాం మళ్ళీ కథలో. అంటే ఏదో తెలియని అదే ఎప్పుడు సెల్ఫ్ క్వశ్చన్, 1 monthలో ఎలా అయిపోయింది కదా, లేదా ఇంత తొందరగా అవ్వకూడదు, ఏదో తప్పు జరుగుతుంది, మళ్ళీ ఏదో నేను కాంప్రమైజ్ అయిపోతున్నానా అని మళ్ళీ స్టార్టెడ్ రీథింకింగ్. అది 45 days. ఎందుకంటే లొకేషన్స్ కూడా తెలిసిపోతున్నాయి, క్యారెక్టర్లు ఎలా బిహేవ్ చేస్తున్నా నేను చూసేస్తున్నా సినిమా. అరే ఇక్కడ ఇదేదో తేడా కూడా వస్తుంది, ఇదేదో చాలా ఈజీగా ఉంది నాకు ఇక్కడి నుంచి. అలా దాన్ని క్యారెక్టర్లో కాంప్లికేట్ చేసి ఆడియన్కి ఈజీ చేశా కదా. అంటే ఈ సినిమా కథ ఏం జరుగుతుంది అనేది ఆడియన్కి తెలుసు, క్యారెక్టర్లకు తెలియదు. క్యారెక్టర్లు ఎప్పుడు కన్ఫ్యూజన్లోనే ఉంటాయి సినిమాలో. సో అది స్క్రీన్ ప్లే లాక్ బేసిక్గా. సో ఇట్ వెంట్ వెరీ వెల్, చాలా బాగా వచ్చింది అది. అంటే స్క్రీన్ ప్లే మాత్రం చాలా కొత్తగా ఉంటుంది సినిమా. మంచి నెరేటివ్, దట్స్ ఫర్ షూర్. సో వచ్చిన తర్వాత ఇంకా స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో దట్స్ మీ 3 moviesలో ఇప్పటిదాకా చూసుకుంటే ఫస్ట్ 2 moviesలో క్యారెక్టర్ లుక్స్ వైజ్ ఎక్స్పెరిమెంట్ జరగలేదు, ఎలా ఉందో అలా చూపించేసారు. ఈ మూవీకి వస్తే ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎక్స్పెరిమెంట్ అంటే కొంచెం లుక్ చేంజ్ చేశారు, 2 లుక్స్ చూపించారు. అదేంటి కథకి ఇంపార్టెంటా లేకపోతే? డెఫినెట్గా ఇంపార్టెంట్. అంటే ఇందులో ఈ క్యారెక్టరైజేషన్కి ఈ బిహేవియర్కి
కాస్త మెచ్యూరిటీ కావాలి, అంటే ఫిజికల్ మెచ్యూరిటీ కావాలి. నితిన్ స్టిల్ ఈజ్ అ లవర్ బాయ్, అంటే ఇంకా స్టిల్ ఈ లుక్స్ లైక్ దాన్ని ఏమంటారు, ఇంకా యంగ్ దీంట్లో ఉంటుంది. తన మెచ్యూరిటీ రాదు ఫేస్లో యాజ్ ఇట్ ఈస్గా. సో తన స్మైల్, తను నవ్వేటంటే చాలా చిన్నపిల్లలు ఉంటాడు ఫస్ట్, అంటే బ్యూటిఫుల్ స్మైల్. నాకు చాలా ఇష్టం నితిన్ స్మైల్, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో. చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది తన స్మైల్, ఏదో చిన్నపిల్లలు నవ్వినట్టు ఉంటుంది. చాలా ప్యూర్, అది ప్యూర్ ఫామ్. అది ఎందుకు ఉంటుందంటే తను నిజంగా అలాంటి పర్సనే. ఈజ్ లైక్ వైట్ పేపర్, అంటే అసలు ఇంత కూడా కల్మషం లేని వ్యక్తి. నేను చూడలేదు అలాగే ఇప్పటివరకు ఎవరిని. అసలు బిచ్చింగ్ కానీ గాసిపింగ్ కానీ అస్సలు తెలియదు తనకు. ఒకరి గురించి తప్పు మాట్లాడదు తన లైఫ్లో. నేను చూడలేదు ఈ రోజు దాకా, బాగా క్లోజ్ ఇప్పటిదాకా చూడలేదు ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడతాం, కానీ అస్సలు చెవులకి ఎక్కించుకోడు అసలు, ఇది పట్టించుకోడు. తన గురించి తను మాట్లాడతాడు తప్పించి అసలు వేరే దాకా పట్టించుకోడు. వెరీ కైండ్ హార్టెడ్, వెరీ ప్లెయిన్ హార్టెడ్. సో ఇలా వెళ్తే దొరకదు, కష్టం యాజ్ ఇట్ ఈస్ అని స్టార్టింగ్ కథ లైన్ అనుకున్నప్పుడు దాని మీద అయితే వర్కౌట్ చేయాలనుకున్నా. ఫస్ట్ ఇంకా బియర్డ్, ఫస్ట్ లుక్ చేంజ్ అవ్వాలంటే కావాల్సింది ఏంట్రా బాబు అంటే బియర్డ్. నాకు ఎందుకంటే నాకు బాగా నమ్మకం, తన స్మైల్ చాలా బాగుంటుంది కాబట్టి బియర్డ్ బాగా వర్కౌట్ అవుతుంది ఫస్ట్ నుంచి. తను ఇంకంటే ఏంటంటే ఫస్ట్ లుక్ ఇంకా పెంచడమే, దగ్గర 3 నెలల్లో 4 నెలల్లో కంటిన్యూస్గా పెంచాడు. ఐడియా లెవెల్ నుంచి చూస్తే జూలై నుంచి పెంచుతూనే ఉన్నాడు దాన్ని. ఎప్పుడు దాకా జనవరిలో స్టార్ట్ చేసింది షూట్. పాపం చాలా ఎక్కువ వచ్చింది, చాలా అయిపోతే దాన్ని మళ్ళీ కొంచెం కట్ చేసి అనీవెన్గా, చాలా అనీవెన్. అది ఉండాల్సిందే, అలాగే ఉండాలి, అంటే అసలు పట్టించుకున్నాడు ఉన్నట్టు ఉండాలి. సో అప్పుడు జనవరిలో మళ్ళీ దాన్ని కొంచెం కట్ చేసి దానికి ఒక అనీవెన్ లుక్ ఇచ్చి చేసాం. సో అది స్టోరీ పరంగా అవసరమైందండి. బట్ అది చాలా గుడ్ జాబ్, బ్రిలియంట్ జాబ్, మామూలుగా చేయలేదు నితిన్. అవి షాక్ నిన్న చూసి మొత్తం చాలా న్యూనాన్సెస్ ఉన్నాయి, వెరీ న్యూ నితిన్. అసలు నిన్నటి నితిన్కి ఈరోజు నితిన్కి సంబంధం ఉండదు, మీకు మీరు షాక్ అయిపోతారు అసలు, అంత బాగా చేశాను. మామూలుగా నితిన్ ఫస్ట్ 2 మూవీస్ కొంచెం చిన్న పిల్లల్లా చూపించిన, ఆ తర్వాత మూవీస్లో అన్నింటిలో చాలా హార్డ్ వర్కింగ్ చూపించారు. తను ప్యాక్స్ పెంచడం కానీ, ప్రిపేర్ అవ్వడం కానీ, ఫిజికల్ వైజ్. సో ఆల్రెడీ తను అలాంటివన్నీ చేస్తూనే ఉంటాడు, తర్వాత నుంచి చేస్తూనే ఉన్నాడు. బట్ ఈ మూవీకి 3 months బయటకు వెళ్ళి మళ్ళీ ఎక్స్ట్రా కేర్ తీసుకున్నాడు. దేనికి అది ఎక్స్ట్రా అంటే దీంట్లో యాక్షన్ వచ్చినప్పుడు చాలా హార్డ్ హీటింగ్ యాక్షన్ ఉంటుంది వచ్చినప్పుడు. బట్ అలానే ఏదో ఫుల్లీ యాక్షన్ బేస్డ్ అంటే అది కాదు. ఆ కథకి ఆ టైంలో ఆ సిచ్యువేషన్కి అవసరం. ఇప్పుడు సడన్గా మీ లైఫ్ నా లైఫ్ రిస్క్లో పడిపోయింది, వీ హ్యావ్ టు డిఫెండ్ అవర్ సెల్స్, వీల్ ఫైట్ కదా, మనం ఏం సాక్రిఫైస్ చేసాం కదా లైఫ్ని, అంతే కదా. మనం బతకడానికి ట్రై చేస్తాం, మన చేతులు దాడేసి చచ్చిపోతాం, అంతే కదా. సో ఆ ప్రయత్నానికి ఒకటి కావాలి, అంటే ఆ ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. సో ఈ ట్రైన్ వెరీ వెల్. అది వెళ్ళాడు, ఒక 1 week ప్రాక్టీస్ చేసుకునే దానికి, తర్వాత మళ్ళీ వెళ్ళి ఒక 1 month ఉండి చేసి చాలా హార్డ్ వర్క్ చేశాడు నితిన్. అంతేందుకండి, మేము యూఎస్లో షూట్ చేసేటప్పుడు 15 days హీ వాజ్ కంప్లీట్లీ సిక్. అసలు ఏమీ తినలేదు తను 15 days, అసలు ఫుడ్ తినలేని పరిస్థితి తను. మొత్తం ఏదో సంథింగ్ ఏదో హీట్ అయిపోయి తను మొత్తం అంతా లోపల బాయిల్స్ వచ్చేసి తినలేకపోయాడు తను. ఫీవర్ 103 ఫీవర్ అతనికి. ఈ షూటింగ్ ఓన్లీ 3 days తన కోసం చేద్దాం అనుకున్న వర్క్ ఆ 15 daysలో 3 days చేయలేకపోయాడు, ఎందుకంటే 104 ఉంది టెంపరేచర్. ఆ 3 days వేరే వర్క్ చేసాం అనుకున్న దానికి. బట్ మిగతా రోజు ఒక్కరోజు కూడా డిస్టర్బ్ చేయలేదు తను, పర్లేదు నేను చేసేస్తాను అని చెప్పి చేశాను. ఫైట్స్ చేసాం దాని తర్వాత. 15 days అసలు ఏమీ తినలేదు తను, ఇంకోళ్ళు చేయలేరు. అండ్ మీ ప్రీవియస్ మూవీలో హీరో బాలయ్య బాబు గారి వీర అభిమాని, అండ్ ఇందులో తీసుకొస్తే కనిపిస్తుంది అంతకుముందు ఉన్నట్టే పవన్ కళ్యాణ్ గారి కూలీ షర్ట్ వేసుకోవడం కానీ అవన్నీ. అంటే ముందు మూవీలో ఉంది కాబట్టి దీనికి మీరు ఓకే అయినా సరే, లేకపోతే నితిన్ సజెషన్ అది నేను ఇలా చూపిస్తాను అంటే తను ప్రతి మూవీలో అలా చూపెడుతూ ఉంటారు. తన కూలీది మాత్రం తనదేనండి. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఓపెన్లీ. మీ ఇద్దరు చాలా మాట్లాడుకుంటాం పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇప్పుడు కొంచెం గ్యాప్ వస్తే షార్ట్ గ్యాప్ మాకు డిస్కషన్ ఉంటుంది. నేను మంచి ఫ్యాన్, నేను కూడా షర్ట్లు చింపుకున్నాను గుషీలకి, తమ్ముళ్ళకి, తొలిపురాలకి. సో అది దాని గురించి ఏదైనా వస్తే అసలు ఇద్దరం ఊగిపోతాం, గొడవ లేదు. సో హీ సజెస్టెడ్ ఆర్ మీరు ఏంటది, అది పాటకేనా లేకపోతే పాటకి అంతే? ఓకే, సంథింగ్ నాట్ రిలేటెడ్, అంటే మీ పాత మూవీలో తన అభిమాని అలా అసలే కదా పాట. ఓకే. అండ్ ఇంకొక దగ్గర కూడా వస్తుంది, బట్ అది సినిమాటిక్గా స్టోరీ దీంట్లో ఉంటుంది, అంతేగాని అది మీకు ఇదేం కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఇది అని చాలా డీసెంట్గా వెళ్ళిపోతుంది. ఓకే.
అది చాలా ఎక్సైటింగ్ ఉంటుంది, చూద్దరు కానీ స్క్రీన్. ఓకే. అండ్ కమింగ్ టు హీరోయిన్ యాక్ట్రెస్ క్యారెక్టర్ చాలా కన్ఫ్యూజ్గా డిజైన్ చేశాను. మీ ఇంత చాలా. అంటే ఇంతకుముందు కూడా క్యారెక్టర్స్ డిజైన్ చేసినవి ఉన్నాయి అలాగే కన్ఫ్యూజ్ అని. మీరు చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నారు, అంటే విపరీతం ఉంటుందా? ఇంకెప్పుడు ఇంతకుముందు చూడలేదా ఆ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజ్ క్యారెక్టర్ యాక్టర్స్ని? ఐ డోంట్ నో. కాదండి, నేను అది బయట చూడలేదండి. అలా ఎవరైనా ఉంటే మాత్రం లైఫ్లో మర్చిపోలేని అలా ఎవరైనా వెళ్తే అయ్యి బాబా ఇలా కూడా ఉంటారా అని. అంటే ఇప్పుడు అహనా పెళ్ళి అంటే సినిమాలో కోట శ్రీనివాసరావు గారు ఉంటారు. అది ఆ క్యారెక్టర్కి అది అక్కడ సూట్ అయింది, పర్ఫెక్ట్గా ఉంది అది. అంటే వీళ్ళు ఎంజాయ్ దో అంటే అది ఏ మూమెంట్ మర్చిపోలేము, సినిమా చూసిన మూమెంట్ ఒక్కటి కూడా మర్చిపోలేము, ఇంక్లూడింగ్ డైలాగ్స్ మర్చిపోలేము. ఇది ఎక్స్ట్రాడినరీ పెయింటింగ్, మామూలుగా ఉండదు అది జంజాల్ గారిది. ఇది అలా కాదు, ఇది ఆర్ రేంజ్ కాదు. ఒక అమ్మాయి కన్ఫ్యూజ్ అయితే దాంట్లో ఒక తెలియని ఒక చిన్న తిన్నెడ్జ్ ఉంది, మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు అంత రాగా ఉండదు, అమ్మాయి కన్ఫ్యూజ్ అనేది అంత రాగా ఉండదు. ఇది ఒక స్టోరీ నెరేటివ్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది తెలియకుండా. అది ఏం చెప్తే మీరేం పెద్ద అంత ఎక్సైట్ అవ్వరు తర్వాత స్క్రీన్ మీద, అందుకే నేను చెప్పట్లే. అలానే పెద్ద సీక్రెట్ కూడా ఏం కాదు, బట్ అనవసరంగా నేను మీ సినిమా ఎక్స్పీరియన్స్ నేను పాడు చేయదలుచుకున్నాను. ఓకే. అండ్ కమింగ్ టు ఈ యాక్ట్రెస్ మేఘా ఆకాష్ని, అంటే ఇంకెవరినైనా అనుకున్నారా, లేకపోతే తన్నే ఆ పబ్లిక్గా అలా ఉండాలి అని అమ్మాయిని తీసుకున్నారా ఆ క్యారెక్టర్? ఫస్ట్ అసలు కొత్తల గురించి చాలా రోజులు ట్రై చేసామండి, ఎవరు దొరకపోతే చివరికి పూజా హెగ్డే గారికి చెప్పి పూజా హెగ్డే గారిని పెట్టుకుందామా అని ఒక దానికి వెళ్ళాను. తర్వాత నేను కలిశాను కూడా, తర్వాత వెళ్ళి. బట్ షీఈస్ కంప్లీట్లీ ఆక్యుపైడ్, అప్పటికే డీజే వాటన్నిటిలో ఆక్యుపై అయిపోయినారు. ఇదేమో యూఎస్ షెడ్యూల్ కదా, కుదరలేదు. బట్ తర్వాత నితిన్ అప్పుడు చెన్నై వెళ్ళాడు. చెన్నై వెళ్ళినప్పుడు గౌతమ్ మీనన్ గారి సినిమా రషెస్ చూశాడంట, ధనుష్ది. తను చూసి వచ్చి బ్రో ఈ అమ్మాయి చాలా బాగుంది, ఒకసారి చూడు, నువ్వు నీకు నచ్చిందంటే నీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, ఒకసారి చూడు అన్నాడు. ఫొటోస్ పంపించాడు, షీఈస్ లుకింగ్ గుడ్, సో క్యారెక్టర్ చాలా దగ్గరగా ఉంది, ఒకసారి పిలిపిద్దాము అని చెప్పాను. అమ్మాయి వచ్చింది ఒక రోజు. వచ్చినప్పుడు ఒకసేపు మాట్లాడి జనరల్గా నేను స్క్రీన్ టెస్ట్లు స్టార్టింగ్లో నేను ఒకసారి కన్ఫర్మ్ అనుకున్న తర్వాత నేను వెళ్తాను కానీ ఆడిషన్స్కి. అమ్మాయి చేయగలదని నాకు నమ్మకం వస్తుంది కానీ ముందరే అది చేయి ఇది చేయి నేను చెప్పలేను, నాకు రాదు. అంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్. అంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి చేయగలను, అది కనెక్ట్ అయిపోతే చేసేస్తారని నా ఫీలింగ్, అది నా నమ్మకం బేసిక్గా. ఫస్ట్ నుంచి అదే చేశాను, ఇప్పుడు అదే చేశాను. సో అమ్మాయితో 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత నాకు ఒక చిన్న నమ్మకం వచ్చింది, అమ్మాయి చేయగలదని. క్యారెక్టర్కి చాలా దగ్గరగా ఉంది, బట్ అమ్మాయి రియల్ లైఫ్ క్యారెక్టర్కి సినిమాలో క్యారెక్టర్కి సంబంధమే లేదు. సో పర్ఫెక్ట్ అమ్మాయి, అలా వచ్చింది అమ్మాయి బోర్డులోకి. అండ్ కమింగ్ టు అర్జున్ గారి పార్ట్, అండ్ ఒకటి విన్నాను, తను ఏరోప్లేన్ మీద హెలికాప్టర్ సంథింగ్ మీద ఎక్కి ఫీట్స్ చేశారు, స్టంట్స్ చేశారు అని. అది రిక్వైర్డా, లేకపోతే ఏమీ డూప్లు ఏం లేదు, డైరెక్ట్గా ఏమి అసిస్టెంట్స్ కూడా లేకుండా చేశారు? అంటే హీ వాజ్ ఓకే, యాక్షన్ కింగ్ అండి తనకే, అసలు యాక్షన్ కింగ్ ఫ్రమ్ ఇయర్స్. నితిన్ గారు కూడా అన్నారంటే అది అన్ని చూసి షాక్ అయిపోయి, అందుకే వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో అంత స్ట్రాంగ్గా ఉన్నారు అని. స్టిల్ అదేనండి, ఆయన 150 సినిమాల ఎక్స్పీరియన్స్ అయింది. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ సినిమాలో మా అందరికీ ఆయన ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయింది, కానీ 150 సినిమాలు అన్న ఇది ఆయనకి ఎప్పుడూ లేదు. ఆ 150 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్సే ఆయన ఎప్పుడు చూపించారు, కానీ మాకు ఆ యారగెన్స్ లేదు. అదే అంటే అంత డౌన్ టు ఎర్త్ పర్సన్. మీకు అర్థమైంది కదా తిన్నెడ్జ్ని అనేది, నేను 150 సినిమాలు చేశాను అన్న ఇది లేదు తనకి. అది మేబీ ఎఫర్ట్స్లో కనిపించచ్చేమో. అది నేను అంటే ఆయన చేసే పనిలో కనపడుతుంది, తెలిసిపోతుంది ఆ ఎక్స్పీరియన్స్. అందుకే నేను 150 సినిమాలు చేసాడు రా బాబు అని మనకు అనిపిస్తుంది. కానీ ఏంటి 150 సినిమాలు చేసిన హీరో ఇది చేస్తే ఇలా ఉంటుందా బిహేవియర్ అనేది ఒక షాక్ అనమాట. మీకు అర్థమైంది అంటే అంత డౌన్ టు ఎర్త్ ఉంటారా, అంత ఫ్రెండ్లీగా ఉంటారా, అది చుక్కలు కనిపిస్తాయి ఒక్కసారి. అంత డిఫరెన్స్ ఈజీగా ఉంటుంది, తెలిసిపోతుంది. ఫెంటాస్టిక్ పర్సన్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మనీష్ శర్మ గారు. అండ్ నేను ఒకటి అడుగుతాను, అంటే మీకు చాలామంది చాలా ఆప్షన్స్ ఇచ్చారంట, మీరు ఇది కన్ఫామ్గా అనుకున్న తర్వాత కూడా మనీష్ శర్మ అని చాలామంది సజెస్ట్ చేశారంట మిగతా ఆప్షన్స్ కూడా, బట్ యూ స్టిక్ టు దిస్ ఆప్షన్ అంట, ఎందుకని? మనీష్ శర్మ అండి, ఓకే, బికాస్ ఈజ్ మనీష్ శర్మ. ఓకే, మనీష్ శర్మ. ఇంకా బేసిక్ మీ మూవీకి ఎలాగా మనీష్ శర్మ గారు యాప్ట్ అని ఫీల్ అయ్యారు? ఈ కథ నేను ఇంత ముందర వర్క్ చేసిన 2 సినిమాలు కూడా న్యూ కమర్స్ అండి, డెబ్యూట్స్. బట్ ఈ సినిమాకి ఒక ఎక్స్పర్ట్ ఎందుకు కావాలి అంటే ఈ సినిమాకి రిక్వైర్మెంట్ అలాంటిది. అంటే అది నాకు కనబడుతుంది, నాకు వినపడుతుంది కావాల్సింది ఏంటో, కానీ అది నేనే నాకు మ్యూజిక్ తెలిసినాను కాదుగా. సో అది నేను
నా కథలో ఉన్న ఎమోషన్ ఈజీగా అర్థం చేసుకుని దానికి తగ్గ వర్క్ చేయగలిగే ఒక విద్వాంసుడు కావాలి, అంటే ఒక లెజెండ్ కావాలి ఆ ఏరియాలో. ఒక మ్యూజిక్లో పూర్తిగా తెలిసి అన్నీ తెలిసి చేయగలిగే ఒక స్థాయి ఉండాలి. సో అలా చాలామంది ఉన్నారు, లేరని కాదు. ఇప్పుడు నా స్థాయికి నేను అందుకోగలిగే ఆణిముత్యం మణిశర్మ గారు. ఆయన ఎక్కడో ఉన్నారు, నేను చూడాలండి అంత కష్టపడే వ్యక్తిని ఈరోజు వరకు. ఆ ఏజ్లో అంత సాధించేసి జీవితంలో స్టిల్ ఈజ్ వర్కింగ్ లైక్ ఎ కిడ్. వామ్మో, మీరు పాటలు అంటే తెలిసిపోతుంది అసలు. నో బడీ కెన్ కంప్లీట్ దోస్ సాంగ్స్. కొన్ని ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ దీంట్లో మామూలుగా చేయలేదు అసలు. అది దాంట్లో ఆ ఫ్రీడమ్ సాంగ్లో ఆ సాక్స్ నుంచి వైలిన్ నుంచి సాక్స్ అసలు చిత్తకొట్ట అవతల పడేసాడు అసలు. అంటే తెలుసు అసలు ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నెక్స్ట్ సినిమా కూడా ఆయనే చేస్తున్నాను. అసలు ఆయన కంపెనీ నేను అసలు వదలదలుచుకోలేదు. ఆయనకి చిరాకు రావాలి కానీ నాకైతే రాదు. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి వర్కింగ్. చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ ఈజ్ లైక్ ఫ్యామిలీ టు మై రైట్. నేర్చుకోవడం అంటే వర్క్ విషయంలోనా లేకపోతే నార్మల్గా యాజ్ ఎ పర్సన్గా? అన్నీ అండి. అంటే ఇంత డెడికేషన్ అంటే నేను యాక్చువల్గా నేనే అనుకునేవాడిని నేను విభత్సం కష్టపడతానని. ఎవరికాళ్ళకి అనిపిస్తుంది కదా అబ్బా నేను చాలా కష్టపడతాను పని కోసం అని. ఆయన నాకు షాక్ ఇచ్చాడు. అమ్మో ఆయన ఇంకెక్కువ కష్టపడతాను. సరే సరిపోదురా బాబు మనకు కష్టపడేదని అప్పుడు అర్థమయ్యాను ఫస్ట్. ఇంకా నెక్స్ట్ విషయాలకు వస్తే మ్యూజికల్గా అంటే నేను ఇన్ని రోజులు కంపోజ్ చేసిన మ్యూజిషియన్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే నేను అన్ని అరేంజ్మెంట్స్ తోటి చేసుకున్న ట్యూన్స్ ముందర అన్ని అరేంజ్మెంట్స్ అవ్వాలి అన్నీ అయితే కానీ నేను జడ్జ్ చేయలేను. ఎందుకంటే నేను మ్యూజిషియన్ కాదు కదా. ముందు ట్యూన్ రూపంలో చెప్పేసినా నాకు ఓకే, ఏదైనా ఓకే. బట్ ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పర్స్పెక్టివ్ మారిపోయింది. అంటే ఎలా చెప్పాలి నేను అది అంటే కొంచెం గ్రాడ్యుయేట్ అయ్యాను అనిపించింది. అంటే వినటానికి కూడా ఒక స్థాయి కావాలేమో, మ్యూజిక్ మీద జడ్జ్ చేయడానికి కూడా ఒక స్థాయి కావాలేమో. అంటే బాగా బిగినింగ్ లెవెల్లో అది నేను చాలా నేర్చుకున్నాను డెఫినెట్గా. అంటే మామూలుగా నేను చాలా దగ్గర విన్నాను, మామూలుగా ఇప్పుడు అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ వాళ్ళ దగ్గర అయితే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, మనకి ఏం కావాలో మేబీ మన క్లారిటీ లేకపోయినా ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకునేంత ఈజీ అయితే ఉంటుంది అని. కానీ ఎస్టాబ్లిష్డ్ కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఆ ఆప్షన్ అనేది వాళ్ళు ఒకవేళ ఇచ్చినా మనం ఇబ్బంది పడతాము వాళ్ళని సజెస్ట్ చేయడానికి, ఇది కాదు ఇంకొకటి అని. ఆ కైండ్ ఆఫ్ ఉండిందా మీకు? ఎవరు మనిషి మాట్లాడతాడ చాలా తప్పు అది నేను చెప్తాను. ఆయనకి నచ్చితే అంటే ఇప్పుడు ఒక 2-3 ట్యూన్స్ లిటరల్గా లేవు సినిమాలో. ఆప్షన్స్ అనేది నేను అసలు బిలీవ్ చేయను జీవితంలో. నాకు అంటే ఇది బాగుంది కానీ ఇంకొక ఆప్షన్ ఉంటే అనేది నేను నా జీవితంలో చేయను అలాంటి పని. అది చాలా రాంగ్ అని నా ఫీలింగ్. ఫస్ట్ ఇది బాగుందండి కానీ ఇంకొక ఆప్షన్ బాగుంటే ఇంకొక ఆప్షన్ ఎందుకు, ఇది బాగాలేదని చెప్పగలగాలి. అంత మోహమాటం ఎందుకు అక్కడ మనకి. నేను ఆ విషయంలో నేను చాలా ఇష్టపడను. ఫస్ట్ నాకు ఇది నచ్చితే నచ్చింది, నచ్చలేదు నచ్చలేదు అంతే. దాంట్లో ఇది నాకు నచ్చలేదు మీకు బాగుంటుందని మీకు అనిపిస్తుంది అని అడుగుతాను నేను ఎవరినైనా. బట్ ఇంకోటి ఏంటంటే మణిశర్మ గారు అదే నేను అన్నది, ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది. ఆయన అస్సలు అది ఉండదండి, ఎవరికీ ఉండదు. నాకు తెలుసు ఆయన ఒక్కరికనే కాదు, నాకు ఆయన తెలుసు కాబట్టి నేను ఆయన గురించి చెప్పగలను, ఇంకోటి గురించి నాకు తెలియదు. మీరు ఇందాక ఎవరో వేరే ఇంటర్వ్యూస్లో మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఐ డోంట్ నో అబౌట్ దెమ్. బట్ నేను ఎప్పుడు ఆప్షన్స్ వర్క్ చేయలేదు. ఆయన ఫస్ట్ కంపోజ్ చేసింది ఫ్రీడమ్ సాంగ్కి 2-3 ఐడియాలు అనుకున్నాం స్టార్టింగ్లో, వర్కౌట్ అవ్వలేదు. ఆయన ఏ టైప్ అంటే ఆయనకి ఛాలెంజెస్ అండి మొత్తం. ఆయన ఈల్ ఎంజాయ్ ఇట్. ఫస్ట్ భయంకరంగా ఎంజాయ్ చేస్తాడు ఆయన. కానీ మనం చెప్పే దాంట్లో నిజాయితీ ఉండాలి, క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఆయన కనుక ఇది బాగుంది కానీ ఇంకొక ఆప్షన్ అంటే తిడతాడు ఆయన, గ్యారంటీ. ఆయన గ్యారంటీ సెన్సే లేదు, నీ క్వశ్చన్లోనే సెన్స్ లేదు, నీ క్వశ్చన్లో క్లారిటీ లేదు. ఇది బాగుంది ఆప్షన్ ఎందుకు, స్ట్రైట్గా చెప్పు బాగాలేదని. బాగాలేకపోతే ఏం బాగాలేదో చెప్పు. ఇప్పుడు డిసీజ్ తెలియకుండా ట్రీట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు దాంట్లో ప్రాబ్లం ఏంటనే తెలియాలి. నీకు ఏది నచ్చలేదు దాంట్లో, అంటే ఏదంటే దాన్ని రిపేర్ చేయడం కాదు. అప్పుడు మన టేస్ట్ తెలుస్తుంది, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో తెలుస్తుంది. వాళ్ళకి క్లారిటీ ఓకే ఆయన అదేనండి, డైరెక్టర్ని సాటిస్ఫై చేయడం ఇంకొకరిని సాటిస్ఫై చేయడం కాదండి పని మ్యూజిక్ ఎప్పుడు. ఎందుకంటే మనం లిజనర్స్, నేను బీయింగ్ ఏ డైరెక్టర్ ఆల్సో ఐ లిజనర్. నాకు లిజనింగ్ టేస్ట్ ఉంది. నేను ఒక మంచి శ్రోతని మాత్రమే. నేను ఇది విని ఏమండి ఇది బాగుంది ఇది బాగాలేదని మాత్రమే చెప్పగలను. నాకు మ్యూజిక్ తెలుసా? నాకేం తెలియదు, ఎవరికేమీ తెలియదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వాళ్ళు.
దానికి చాలా ఎఫర్ట్స్ కావాలి. మనం సడన్గా వచ్చి వాళ్ళకి రాగం అన్నారు, లేదండి ఈ రాగంలో చేయండి, ఎవడో ఏదో ఎప్పుడో సందులోంచి వెళ్తూ ఉంటే వాళ్ళు అబ్బాయి ఇది భలే ఉందిరా 6/8లోనే ఎవడో అన్నాడంటే ఆ 6/8లో బాగుంటుందేమో అన్నట్టు ఉంటుంది. అది అది సెన్స్ ఉండాలి కదా మాట్లాడేది దాంట్లో. అది వాళ్ళు చాలా సంవత్సరాలు కష్టపడి సాధించుకున్న ఎఫర్ట్స్ అవి. దానికి మనం ఓవర్ నైట్ సింగిల్ డేలో వెళ్ళి ఇది బాగాలేదండి అంటాం, వెనకాల అసలు ఇది ఎందుకు బాగాలేదు అనాలనే దానికి మనకు క్లారిటీ ఉండాలి ఫస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ అది లేకపోతేనే ఇంకొక ఆప్షన్ అంటారు ఎవరన్నా. ఆ క్లారిటీ ఇది ఎందుకు బాగాలేదు అనే క్లారిటీ లేనప్పుడు ఎట్ ది సేమ్ టైం దట్ ఈస్ అ బిట్ తప్పేం లేదు, ఉండాల్సిన అవసరం లేదు. క్లారిటీ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఏమో నాకు ఎందుకో నచ్చలేదు అది చెప్పగలగాలంటున్నా. ఇది బాగుంది కానీ ఆప్షన్ రాంగ్. ఇది బాగాలేదు కానీ ఎందుకో తెలియదు. ఏమో నా ఇయర్స్ సాటిస్ఫై అవ్వట్లా, నాకు చెవులు నాకు వింటున్నప్పుడు నాకు ఇది నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని చెప్పగలగాలి. బట్ ఏంటంటే మనం దాన్ని చాలా డిప్లొమాటిక్గా ఇది బాగుంది ఇంకొక ఆప్షన్ అంట అక్కడ ఎలాంటి వాడికైనా కోపం వస్తుంది. ఇక అందులో మణిశర్మ గారికి ఎందుకు రాదండి, ఆబ్వియస్గా వస్తుంది కదా. బట్ ఆయన చాలా చేశారండి, అలా ఏం లేదు. ఆయనే ఛాలెంజ్ ఫస్ట్. ఆయనకి ఎవరూ ఛాలెంజ్ కదా, ఆయనే ఛాలెంజ్. మీరు చెప్తే మరి దీంట్లో చాలా చాలా బ్యూటిఫుల్ సీన్ కంపోజ్ చేశాడు, ఇది వద్దు ఆయనే అంటాడు ఫస్ట్. ఇది చాలా బాగుందిరా కనొద్దు, దీనికంటే బాగుండాలి అంటాడు. అలా చేసినాయి ఆ సాంగ్స్ అన్నీ ఆయన. సో ఆ కైండ్ ఆఫ్ కంఫర్టే మీ డిఓపి గారు యువరాజ్ గారితో కూడా ఉందా లాస్ట్ మూవీ నుండి? ఆబ్వియస్లీ కదండి. యువ అంటే ఇంకా సోల్మేట్ ఆడు. లైక్ హిమ్ వెరీ మచ్. ఈ సినిమాకి ఇంకొకటి తగిలాడు ఎడిటర్ శేఖర్. బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్, బ్రదర్, ఫ్యామిలీ మెంబర్, ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కర్ అండ్ జమ్. వెరీ సూన్ విల్ బికమ్ వెరీ గుడ్ ఎడిటర్. అంటే చాలా పెద్ద ఎడిటర్ అయిపోతాడు, చాలా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఇంకొకటి తగిలాడు అలాగా ఇవాళగా. సో వీళ్ళు అలా కంటిన్యూ అవుతూ ఉంటారు హ్యాపీ. అందరూ సేమ్ ఏజ్, గొడవ లేదు అంత అసలు, సుఖం కదా. సో ఇంటర్వ్యూ ముగించే ముందు ఇంకేమైనా ఇన్సిడెంట్స్ మీ షూటింగ్లో జరిగినాయి కానీ ఏదైనా క్యూట్ ఇన్సిడెంట్స్ షేర్ చేసుకోవాలి? క్యూట్ ఏంటండి బాబు, హారిబుల్ ఇన్సిడెంట్స్. హారిబుల్ బాబోయ్, సినిమాలో చూసినట్టే, సినిమా తీస్తూ సినిమాల్లో చూసినట్టు అయిపోయింది ఒక సీన్. ఏమైందంటే ఒకరోజు మేము ఒక సీన్ బేసిక్గా అజయ్ గన్ పట్టుకుని ఉంటాడు. సో అక్కడ మేనేజర్ గన్ తీసుకొచ్చి ఇచ్చాడు, ఎక్కడో గన్, దానికి స్పెషల్ పర్మిషన్స్ ఉంటాయి. ఫైనల్లీ మనకుంటే మన సినిమా పరిస్థితి తెలిసిందే కదా, అంటే మనం ఎంత ప్లాన్గా ఉన్నా కానీ మనకు ఒక్కొక్కసారి ఇది కంపల్సరీ ఇప్పుడే చేసేయాలి, ఇక టైం లేదు అనే ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. సో అలాంటి ఒక సిచ్యువేషన్ అది కంపల్సరీ చేసేయాలి, దానికి పర్మిషన్ అప్లై చేయాలంటే 2 days పడుతుంది పర్మిషన్ రావడానికి. సో అలాంటి సిచ్యువేషన్ ఏదో కరెక్ట్ గుర్తులేదు కానీ అలాంటిది ఏదో పరిస్థితి మొత్తానికి. సో మనం మామూలుగానే అలవాటే, కొంచెం డేరింగ్ వెళ్ళిపోతాం ఎవరైనా, నేననే కాదు, మన ఇండస్ట్రీ, ఇండియన్ ఇండస్ట్రీకి అయితే డిఫరెంట్గా అలవాటు అండి. మనం కొంచెం అడ్వెంచరస్ బేసిక్గా, ఎవరైనా, నేననే కాదు, ఆడ పర్మిషన్ ఇచ్చేది ఏంటి ముందు చేసేద్దాం అని వెళ్ళిపోతాం ఫస్ట్ ఏదైతే. ఇక్కడ అలాగా ఉండదు కదా అక్కడ, బట్ స్టిల్ మనమే కదా, మనం మారం కదా. సో అది పెద్ద ప్రాబ్లం అయింది. అసే కనబట్టుకున్నాడు, పైన షూట్ చేస్తాం, షార్ట్లు తీస్తాం, అంతా అయిపోయింది, మేము వచ్చాం హ్యాపీ. ఇంకో సీన్ ఎక్కడో షూట్ చేసుకుంటున్నాం, అది ట్రంప్ అదేది ఏదో కెసినో, ఏం కెసినో అది కాస్మోపాలిటన్ ఏదో హోటల్, ఆ రూమ్లో అయిపోయింది షూట్. తీసుకెళ్ళి గన్ కూడా లోపల పెట్టేసి వచ్చాం. అది మేమేమనుకుంటున్నాం, డమ్మీ గన్ అనుకుంటున్నాం, బట్ ఇట్స్ రియల్ గన్, మాకు తెలియదు. స్నైపర్ ఇంత పెద్దది ఒరిజినల్, మాకేం తెలుసు ఏదో టాయ్ గన్, ఏదో షూటింగ్ అనుకున్నాం. అక్కడ పెట్టేసి వచ్చిన తర్వాత మేము ఇంకో సీన్ తీస్తుంటే అనిల్ గారికి ఒక ఫోన్ వచ్చింది, సార్ మీకు గిఫ్ట్ వచ్చింది, ఏదో పార్సల్ వచ్చింది, మీరు వచ్చి కలెక్ట్ చేసుకోండి అని. అర్థమైపోయింది, సీన్ అర్థమైపోయింది, తెలిసిపోయింది రా బాబు, దాంట్లో గన్ ఉంది కదా అలాగ వదిలేసాను. నేను వెళ్ళారు పాపం ఏదో కలెక్ట్ చేసుకోవడానికి అన్నట్టు. నేను ఫోన్ ఆఫ్, ఈయనతో పాటు సుజీవ్ అని ఇంకొక అతను ఇద్దరు వెళ్ళారు, వాళ్ళిద్దరు ఫోన్లో ఆఫ్, దొరకట్లేదు. అరౌండ్ 9:30, 10 అలా అయిపోయింది. ఇంకా అసలు చూస్తే సిచ్యువేషన్ తర్వాత ఏం జరిగిందనేది మాకు తెలియదు. ఓబీలో ఏదైతే తెలిసిందంట తీసుకెళ్ళారు, వాళ్ళు ఉన్నారంట. డిన్నర్ చేసి అలా ఉన్నాం, అందరూ కూర్చొని ఉండేసరికి కరెక్ట్గా ఫోన్ వచ్చింది, బాబు ఇప్పుడు వస్తున్నారు వాళ్ళంతా, దాని మీద 6 ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి ఆ గన్ మీద. అంటే దాన్ని పొజిషన్ చూపించడానికి పట్టుకున్న నేను, అజయ్, కాస్ట్యూమర్ ఒక అతను, యువ అసిస్టెంట్ ఒక అతను, అలా ఒక 6 ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. అంటే మీరు ఈవెన్ కాంట్ ఇమాజిన్, ఒక 8 మందో 9 మందో వచ్చారు FBI వాళ్ళు ఫస్ట్. తింటా ఉంటే
చుక్కలు చూపించారు అసలు మామూలుగా కూడా కాదు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఏదో టెర్రరిస్ట్ అనే ఫీలింగ్ ఉంది. అంటే గన్ పట్టుకుని సీసీలో చూస్తారు, అన్నీ చూస్తారు. అంటే పర్మిషన్ లేదు కదా, గన్కి పర్మిషన్ లేదు. గన్ లైసెన్స్ అది డిఫరెంట్, షూటింగ్లో గన్ లైసెన్స్ డిఫరెంట్. ఓకే, బట్ ఆ గన్ అరేంజ్ చేసింది అదంతా అక్కడ లోకల్ మేనేజర్. ప్రాబ్లం ఏంటంటే గన్ లైసెన్స్ అంటే నేనేది గన్నుకు ఉండాల్సిన లైసెన్స్ కాదు. షూటింగ్లో గన్ను వాడాలంటే దానికి ఒక సెపరేట్ లైసెన్స్ ఉంది. ఓకే, ఎందుకంటే దానికి జస్ట్ 15 days బ్యాక్ ఎల్ఏలో ఏమైందంటే ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తారు స్టూడెంట్స్ ఎవరు, అందులో ఒకటి గన్ను పట్టుకొని పరిగెడుతున్నాడు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. ఫస్ట్ వాళ్ళు చాలా సిస్టమేటిక్ కదా వాళ్ళు. మన దగ్గర అయితే పెద్ద ఏముండదు, షూటింగ్ అంటే కెమెరా కనపడితే ఓకే షూటింగ్ అనుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు అలా కాదు కదా, షూట్ చేస్తారు పోలీసులు, చచ్చిపెడతాను. అది పాపం షార్ట్ ఫిల్మ్ తీసుకుంటారు వాళ్ళు, ఇన్ఫర్మేషన్ లేదు వాళ్ళ దగ్గర. అంతే సేమ్ ఆల్మోస్ట్ వాడి స్టోరీ చెప్పి లాస్ట్ టైం ఇలా జరిగింది ఇక్కడే 15 days బ్యాక్. అసలు లైసెన్స్ లేకపోతే అది ప్రాబ్లం, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు, పర్మిషన్ ఉంటుంది కదా. గన్ను మనం వాడుతున్నాం షూటింగ్లో ఉన్నది వాళ్ళకి కనుక ఇంటిమేట్ చేయకపోతే ఇలాంటివి జరుగుతాయి. సో ఇంకా వచ్చారు, అసలు మామూలు భయం కాదు. అంటే ఏదో సినిమాలో చూసిన సీన్లో ఉంది. మొత్తం పాస్పోర్ట్స్ తీసుకున్నారు, ఒక క్వశ్చన్ కాదు, క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతారే ఉన్నారు. ఇంకా చుక్కలు కనిపించినాయి అందరికీ. అది అయిపోయింది బాగానే ఉంది. ఇంకా చాపర్లు వచ్చినాయి తర్వాత, సర్వైలెన్స్ మొత్తం 3-4 చాపర్లు. షూట్ కదా, ఎక్కడ ఉన్నాము అక్కడ. అసలు ఒక 1 week అయితే అసలు షివర్ అందరికీ, మామూలుగా కదా అసలు. అలా అజయ్ షూట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎవరో చూసి ఫోన్ చేశారు. వాళ్ళకి ఎలా తెలిసిందంటే చూసి ఎవరు కింద నుంచి గన్ కనపడుతుంది కదా, మనకి షూటింగ్ పర్మిషన్ ఉంది, షూటింగ్లో గన్ పర్మిషన్ ఎవరికి తెలియదు. అదేమో పైన జరుగుతుంది, కిందేమో పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. అది ఇలా పెట్టి ఏమనుకుంటాడు, కింద నుంచి చూసినాడు, అమ్మో ఎవడో గన్ ఏం చేసాడు. వాళ్ళకి చాలా భయాలు కదా అవి. వాళ్ళు ఫోన్ చేసింది మనకు తెలియదు కదా. అదే అంత దగ్గర ఒక 200 floors ఉంది అది. మనం ఎక్కడో 168th floor మనం ఉన్నాం. కింద కనబడుతుంది కదా పక్కన ఉన్నాడు వాడు స్విమ్మింగ్ పూల్లో. అస్సలు ఇక్కడ చూడాలి, వాడు కింద షూట్ చేస్తుంటే అదే పరిస్థితి. అందరం యూఎస్ ప్రిజన్లో ఉండేవాడు. అది బాబు తిన్నేట్ చేసుకేవాడు. చాలా చాలా 1 week హాంటింగ్ అందరికి. అనిల్ గారు పాపం చాలా కూల్ ఆ టైంలో. ఆయన చాలాసేపు హోల్డ్ చేస్తారు దగ్గర. ఒక క్రిమినల్ క్వశ్చన్ చేస్తారు. చలో అండి, వీళ్ళు రాపప్. సో చాలా టైం ఇచ్చి మాకు చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అండ్ 1 more అండి, కంగ్రాట్స్ మీకు బేబీ బాయ్. ఓ నైస్, కంగ్రాట్స్ అండి.